మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఎండు చేపలతో అయితే వంకాయ ఎండు చేపల కాంబినేషన్లో కర్రీని అయితే ఈ రోజున చూపించబోతున్నాను. సో ఎండు చేపలు అయితే చూసారు కదండి, వీటిని అయితే పచ్చి చేపలను కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఇలా ఈ విధంగా అయితే ఎండబెట్టుకోవాలి. సో ఎండిపోయిన తర్వాత అయితే కర్రీగా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా అయితే వీటిని వేటి నీటిలో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే తీసేసుకొని తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత వీటిని వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. సో తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే వీడియో అయితే చూసేయండి. వీటి కాంబినేషన్కి వచ్చేసి వంకాయలు అయితే వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనకి ఎండు చేపల ఫ్లేవర్ అయితే ఏమి ఉండదు, చక్కగా పచ్చి చేపలు తిన్నట్టే ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని పచ్చి చేపలను ఎండు చేపలుగా ఎలా ప్రిపేర్ చేసామన్నది వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మన వీడియోని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్